కీర్తనల గ్రంథము 25వ అధ్యాయము 12వ వచనము. హూ ఈజ్ ద మ్యాన్ హూ ఫియర్స్ ద లార్డ్, హిమ్ విల్ హీ ఇన్స్ట్రక్ట్ ఇన్ ద వే దట్ హీ షుడ్ చూజ్. యెహోవా యందు భయభక్తులు గలవాడెవడో వాడు కోరుకొనవలసిన మార్గమును ఆయన వారికి బోధించును. ఎవరికి బోధిస్తాడంట దేవుడు? యెహోవా యందు భయభక్తులు గలవాడెవడు? దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వారు ఎవరైనా ఉంటే వారికి మాత్రము దేవుడు ఏం చేస్తారంటే, వాళ్ళు ఏ మార్గంలో నడవాలి, ఏ మార్గంలో నడిస్తే నీతిగా జీవిస్తారు నా బిడ్డలో, మరి పరలోక రాజ్యం చేరు వరకు వారిని నడిపించాలి. కాబట్టి ఆయన ఆ బిడ్డలు నా యందు భయభక్తులు కలిగి ఉన్నారు కాబట్టి వారు కోరుకోవాల్సిన మార్గం నేను వాళ్ళకి బోధించాలి అని చెప్పి దేవుడు బోధిస్తారంట. ఆయన యందు భయభక్తులు లేని వారికి బోధించరు. దీని యొక్క మీనింగ్ అన్నమాట. యెహోవా యందు భయభక్తులు కలవాడెవడో వాడు కోరుకొనవలసిన మార్గమును ఆయన వారికి బోధించును. దేవుడు మనం ఏ మార్గంలో నడిస్తే మరి మనం సరైనటువంటి గమ్యాన్ని చేరతాము అనేది దేవునికి తెలుసు. కాబట్టి ప్రియమైన వారారా, చక్కని గమ్యాన్ని చేరేటటువంటి దారిని దేవుడు మనకి చూపిస్తారు. మన జీవిత యాత్రలో అడుగడుగు ఆయన మన చేయి పట్టుకుని వేయించేవారుగా ఉంటారు. మనకి జ్ఞానాన్ని బోధిస్తూ నడిపించేవారుగా ఉంటారు. ఎవరికి? యెహోవా యందు భయభక్తులు కలిగినటువంటి వారికి. కాబట్టి మరి వాక్యము ఎంత చక్కని విషయాలు మనకు బోధిస్తుందో మనం చూడాలి. యెహోవా యందు భయభక్తులు గలవాడెవడో వాడు కోరుకొనవలసిన మార్గం ఆయన వారికి బోధించును. ఆయన యందు భయభక్తులు కలిగి ఉండాలి. మంచి మార్గంలో నడవాలంటే అనే విషయాన్ని తెలియజేస్తుంది మనకి.